తప్పితే శారద ప్రశాంతంగా ఉంటుంది. ఇన్నాళ్ళు నన్నెవరూ మోసం చెయ్యలేరు అనే భ్రమలో ఉన్నాను. కాని నేను దేవుళ్లా పూజించిన నా భర్త, నేను ప్రాణాలు కాపాడి చేరదీసిన శారద నన్ను మోసం చేస్తారు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పి ఇద్దరు ఇన్ని నాటకాలాడారు. కాని నాకు నా భర్త నాకు దూరం అయితే నేనస్సలు తట్టుకోలేను. నా భర్త నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ కూడా వాళ్ళిద్దరి సీక్రెట్ నాకు తెలిసిందన్న విషయం తెలియకూడదు. ఆ శారద నా భర్త గురించి ఆలోచించకూడదు. ఆ శారద నా భర్తని కలవకూడదు. దానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఏం చేయాలి? ఎస్, శారద కూతురి పేరు శ్రావ్య కదా. దాన్ని టార్చర్ పెడుతుంటే కూతురు పడుతున్న బాధలో శారద నలిగిపోతూ